ఓటు చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు. బీజేపీ సానుభూతి పాడు అంటే వాళ్ళు ఇష్టారాజ్యం, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగనీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓటు చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓటు చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి.